మహిమ అంతటి మీద విధానముండును. మహిమ విధానము అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము. మరి భక్తులు దర్శనము ద్వారా అందుకొని అందింపచేస్తున్న వాక్యాలు ఇవి. ఆ వాక్యాలే విని నేర్చుకొని మీ మధ్య తెలియచేయడం జరుగుతుంది. ఇవి చాలా లోతుగా ఉండేటటువంటి వాక్యాలు. విధానము అంటే నీడనిచ్చేటటువంటి ఒక ఏర్పాటు. నీడనిచ్చేటటువంటి ఒక ఏర్పాటు లేదా కప్పి ఉంచేటటువంటి ఒక ఏర్పాటు. ఇంకా చెప్పాలంటే పందిరి లాంటిది. పందిరి వేస్తే దాని కింద ఉండడం అంటే ఆ ఎండ కానీ ఏది తగలకుండా, అంటే పందిరి కప్పుతుంది. ఆ పందిరి కింద ఉన్న వారిని పందిరి కప్పుతుంది, కప్పినట్టుగా. లేదా మనల్ని దాచిపెట్టగలిగే ఒక ఏర్పాటు అని చెప్పవచ్చు విధానం అంటే. ఇంకా చెప్పాలంటే మనల్ని ఆవరించుకొని ఉన్న ఒక గుడారము లాంటిది. ఈ రీతిగా ఉండే ఏర్పాటే విధానము అంటారు. అంటే మహిమ విధానం అంటే మహిమ ఒక పందిరిలాగా ఉండడం, లేకపోతే ఒక గుడారం వల్లే మనల్ని కప్పేయడం. మహిమ మనల్ని ఆవరించడమే దాన్ని ఒక విధానము అంటారు. విధానము అని చెప్పొచ్చు. అయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ మహిమ విధానము దేని కొరకు ఉపయోగపడుతుందో ధ్యానం చేద్దాం. దేవుడు ఏర్పరుచుకున్న ఇశ్రాయేలు రాజ్యాన్ని 3 భాగాలుగా చెప్పవచ్చు. ఒకటి ఇశ్రాయేలు దేశము, 2 ఇశ్రాయేలు దేశం పరిపాలించే పట్టణం ఉండే యెరూషలేము, 3 రాజుగారి నివాసం చేసే సియోను. ఇప్పుడు మన దేశం ఉంది, దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రి ఒక చోటుండి పరిపాలన చేస్తారా, అంతా ఉంటారా? చెప్పాలి. ఒక చోట ఉండి, ఎక్కడ? ఢిల్లీలో ఒక చోట ఉండి పరిపాలన చేస్తారు. గమనించాలని మనవి చేస్తున్నా. దావీదు గారు ఉండే టైంలో ఇలాగుండేది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వీటిని అంటే ఈ 3 విషయాలను భక్తి విషయంలో పోల్చుకుంటే ఇశ్రాయేలు దేశమేమో నామకార్థ క్రైస్తవ సంఘానికి సూచనగా ఉంది. యెరూషలేము పట్టణమేమో సామాన్య క్రైస్తవ సంఘానికి సూచనగా ఉంది. సియోను ఏమో నిజ భక్తి కలిగిన, సంపూర్ణ భక్తి కలిగిన క్రైస్తవ సంఘానికి సూచనగా ఉంది. లేదా క్రీస్తు వలె మారిన సంఘానికి సూచనగా ఉంది. 3 చెప్పాను నేను. మరలా చెప్పమంటారు? చెప్తారు మీరే. ఇశ్రాయేల్ దేశమేమో నామకార్థ క్రైస్తవ సంఘానికి, నామకార్థ క్రైస్తవ సంఘం అంటే క్రైస్తవులే కానీ క్రైస్తవులు కాదు. ఇప్పుడు అన్నీ అంతే కదా, పెరుగులాగా ఉంటుంది కానీ పెరుగు కాదు. అవునా కదా? అన్ని డూప్లికేటే. బంగారం లాగా తల 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 మెరుస్తుంది కానీ బంగారం కాదు. అన్ని డూప్లికేట్. ఏ కొత్తది వచ్చినా కానీ డూప్లికేట్. అవునా కదా? అంటే నామకార్థ క్రైస్తవ సంఘం అంటే ఏంటి? క్రైస్తవులే కానీ క్రైస్తవులే కాదు, క్రైస్తవులే కానీ క్రైస్తవులు కాదు. అంటే ఎట్లా? అంటే
ఎట్లా అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించినవాడు. పౌలు గారు అన్నారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. అంటే బాప్తిస్మ అనుభవం ఏంటంటే క్రీస్తును ధరించుట. ఇవేళ బాప్తిస్మం అయితే పొందారు కానీ క్రీస్తును ధరించిన అనుభవం, ఆ ధరించకపోవడమే నామకార్థ క్రైస్తత్వం అంటున్నా నేను. ప్రియమైన వారులారా, ఇశ్రాయేలు దేశం ఏమో నామకార్థ క్రైస్తవ సంఘానికి సూచన, యెరూషలేమేమో సామాన్య క్రైస్తవ సంఘానికి సూచన, సియోను ఏమో నిజ భక్తి కలిగిన సంపూర్ణమైన భక్తి కలిగిన సంఘానికి, అంటే యేసు ప్రభువులాగా ఉండేటటువంటి సంఘం సియోను అంటే. ప్రియమైన వారులారా, మహిమ విధానము ఇశ్రాయేలు దేశములో లేదు, యెరూషలేము పట్టణములో లేదు, మరి ఎక్కడుంది? సియోనులో ఉంది. ఎక్కడుంది? రాజుగారు పరిపాలించే స్థలములో ఉంది. ఏంటి? మహిమ. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మోక్షములో కూడా మూడు భాగాలు ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటాము, భూలోక మోక్షం అని, రక్షితుల మోక్షం అని, నూతన యెరూషలేము మోక్షం అని మనం చూస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. అంటే ఇంకా కొంచెం మనం అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే 100 పంట, 60 పంట, 30 పంట. 100 పంట, 60 పంట అంటే 100 పంటలో ఉన్న మహిమ వేరు, 60 పంటలో ఉన్న మహిమ వేరు, 30 పంటలో ఉన్న మహిమ వేరు. ఇప్పుడు ట్రైన్లో కూడా మూడు భాగాలు, ఒకే ట్రైను కానీ 3 తరగతులు ఉన్నాయి. అవునా? ఒకటి ఏసీ బోగి, రెండోది స్లీపర్. అంటే అక్కడేమో ఏసీ కంపార్ట్మెంట్ చల్లగా ఉంటుంది ఎండలకాలంలో కూడా. స్లీపర్ అంటే పడుకోవడానికి ఉంటుంది కానీ చల్లగా ఉండదు, ఏసీ ఉండదు కాబట్టి. 3వ తరగతి ఏంటంటే ఇంకా తెలుసు మీకు, జనరల్ కంపార్ట్మెంట్, డోర్లలో కూడా నిలబడి ఉంటారు. అటువంటి పరిస్థితి. ఒకే ట్రైన్ కానీ 3 తరగతులు. ప్రియమైన వారారా, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. భూలోక భక్తి విషయాల్లోనైనా, నూతన యెరూషలేము భక్తి విషయాల్లోనైనా మహిమ విధానము అంటే మహిమ ఒక పందిరిలాగా ఉండేది, లేక మహిమ కప్పి ఉంచేది ఎక్కడంటే సియోను అంతస్తులో. అంటే 100 పంట సియోను అంతస్తు. సియోను అంతస్తు అంటే యేసు ప్రభువులాగా సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె సంఘము. ఈ కార్యక్రమాలు ఎందుకో తెలుసా? యేసయ్య వలె మనం తయారు కావడానికి. వాక్యం ఎందుకో తెలుసా? ఆయన వల్లే తయారు కావడానికి. ప్రతి నెల ఆయన శరీరము, ఆయన రక్తము మనం తీసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఆయన వల్లే తయారు కావడానికి. ఎవరి వల్లే చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్య వల్లే తయారు కావడానికి. కాబట్టి ఈ సియోను అంతస్తు అంటే యేసు ప్రభువులాగా సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె సంఘము. కాబట్టి మహిమ ఎక్కడుందంటే, మహిమ విధానం ఎక్కడుందంటే సియోనులో. అంటే దేశము కాదు, పట్టణము కాదు, ఎక్కడ చెప్పండి? రాజుగారు ఉండేటటువంటి ఆ స్థలములో, సియోనులో. గమనించాలని, అంటే ప్రాముఖ్యమైన స్థలమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మహిమ అంటే ఏంటి? దేవుని మహిమ అంటే ఏంటి? జాతి వినాలి. అయ్యగారు, దైవజనులు దేవదాసయ్య గారు చక్కగా వివరించారట. సూర్యుని వెలుగేమో ఎండ అంటున్నాం, సూర్యుని వెలుగేమో, చంద్రుని వెలుగేమో వెన్నెల అంటున్నాం. అవునా? అలాగే దేవుని వెలుగు మహిమ. దేవునికి మహిమ కలుగును గాక.
సూర్యుని వెలుగైతే ఏదైనా అడ్డం వస్తే ఆ మహిమ తగ్గిపోవచ్చు, అవునా? ఒక మేఘము లేదా చంద్రుని వెలుగు కూడా తగ్గిపోవచ్చు ఏదైనా అడ్డు వస్తే. కానీ దేవుని మహిమకు ఏది అడ్డు ఉండదో. గట్టిగా చెప్పట్లు కూడా రావు. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. నిర్గమాకాండం 24:12 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చట నుండుము. నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను. దేవుడు ఏమన్నారంటే, నీవు వచ్చి కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి, ఏ కొండ? సినాయి పర్వతం, సినాయి కొండ మీదకి వచ్చి అచ్చట ఉండుము, నా యొద్దకు వచ్చి అక్కడ ఉండుము అంటున్నారు. ఇదిగో బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలు గల పలకలను, ధర్మశాస్త్రాన్ని నేను నీకు ఇస్తానన్నారు. వినాలి. 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా మహిమ జాతి వినాలి. చూడండి, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఎక్కడి నిలిచింది అంటే మహిమ విధానము ఆ కొండ శిఖరం మీద ఉంది. అంటే ఒక పందిరిలాగా, ఒక గుడారం వలె మహిమ ఉంది శిఖరం మీద. చదువునైనా. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఒక మేఘము, అగ్ని, పావురము ఇవన్నీ కూడా మహిమను జ్ఞాపకం చేస్తున్నాయి. దేనికి జ్ఞాపకం చేస్తున్నాయి? కాబట్టి ఇక్కడ ఎలా కనపడుతుందంటే, మేఘము కమ్మినట్లుగా. ఎన్ని దినాలు? 6 దినములు. అంటే మేఘము వలె కమ్మేసింది. అయితే మహిమ విధానం ఎక్కడుందంటే సినాయి పర్వతం మీద. అంటే ఒక పందిరిగా ఉండొచ్చు, లేకపోతే కమ్మేసింది, ఒక గుడారముగా కమ్మేసింది. 6 దినములు కమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ మహిమ విధానం ఇక్కడ దేవుడు ఏర్పరిచారు సినాయి పర్వతం మీద? ఎందుకు ఏర్పాటు చేశారంటే 12వ వచనంలో ఉంది కదా, ఏమన్నారు? మోషే గారిని ఎందుకు పిలిచారు అక్కడికి? ఆ మహిమ ఏర్పాటు చేయబడిన స్థలములోనికి ఎందుకు పిలిచారంటే, ఇదిగో నేను 10 ఆజ్ఞలు గల పలకలను నేను నీకు ఇచ్చేదను అని అన్నారు. అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ఆయన ఉపదేశం ఉన్నటువంటి ఆ పలకలను ఇవ్వడానికి దాంట్లోనికి రమ్మన్నారు. ఆ మహిమ విధానములోనికి వచ్చినటువంటి మోషే గారికి ఇవి ఇస్తున్నారు దేవుడు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో ఏమిటయ్యా అంటే, ఎందుకు మహిమ విధానము? ఎందుకంటే మహిమోపదేశము చేయడానికి. దేనికి చెప్పండి? మహిమ ఉపదేశము చేయడం. అంటే మనము వెళ్ళి ఆ మహిమలో మనం కూర్చోగలిగితే, నేనేమన్నంటే ఇదంతా మహిమ ఆవరించింది, మీరు ఎక్కడికి వచ్చారు? దీంట్లోకి వచ్చారు, మహిమ విధానంలోనికి వచ్చినట్ట. అప్పుడు దేవుడిచ్చేటటువంటి విధానం ఏంటంటే మహిమ ఉపదేశము. ఏ ఉపదేశము? మహిమోపదేశము. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, మానవ ఉపదేశాలు ఉన్నాయి, మామూలు ఉపదేశాలు ఉన్నాయి, అంతేకాదు ధర్మోపదేశాలు ఉన్నాయి, భక్తి ఉపదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు. ఏ ఉపదేశం అంటే మహిమోపదేశము. 72వ కీర్తన అయ్యగారు రాశారు కదా, ఈ కీర్తన అంతా కూడా మహిమోపదేశాలే. ఎందుకంటే ఇవన్నీ, ఈ చరణాలన్నీ కూడా ఎవరు అందించారు? ప్రభువే అందించారు. ప్రభువు పాడుతూ ఉండగా అయ్యగారు రాశారంట. మీరు 72వ కీర్తన ప్రపంచంలో ఎవ్వరు కూడా రాసిండ్రు. ఎన్ని చరణాలు ఉన్నాయి ఈ పాటకి? 136 చరణాలు.
మామూలుగా పాటకి 4-5 చరణాలు లేకపోతే 10 ఉంటే ఎక్కువ. కానీ అయ్యగారు రాసిన ఈ చరణాన్ని పాటకు 136 చరణాలు. అయితే ఆయన సొంతంగా రాయలేదు, ప్రభువు పాడుతూ ఉండగా అయ్యగారు రాశారు. దాంట్లో ఈ చరణాలన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ ఏంటంటే మహిమోపదేశాలే. ఎప్పుడైనా నీ శ్రమలో కానీ అవిశ్వాసంలో కానీ కన్నీరు కాచుతున్నప్పుడు కానీ ఈ పాట రాకపోతే మీరు చదువుకోండి. ముఖ్యంగా బైబిల్ ముందు, ఆ తర్వాత ఎప్పుడైనా అయ్యగారు రాసిన ఈ పాట ఈ చరణాలు చదువుకోండి. ప్రభు అందించినట్టు చాలా బలపరుస్తాయి. చక్కగా దాంట్లో ఏంటంటే నీరస పడకుము నీరస పడకుము నీవేనా ఆసిగదా నీరస పడకుము నీరస పడకుము నీవేనా ఆసిగదా నారాతముతో అందరూ పాడాలి. ఒక్కొక్కసారి మన శ్రమల వల్ల, నిందల వల్ల, అవమానం వల్ల, అనారోగ్యం వల్ల, లేకపోతే మనకు కలగవలసింది కలగకపోవడం వల్ల ఏమైందామంటే నీరసపడిపోతాం. దేవుడు ఏమంటున్నారంటే నీరసపడకము నీరసపడకము నీవే ఏంటంట మనమే ఆస్తి. అంత పెద్ద ఆకాశమైన ఆస్తి కాదు, భూమి ఆస్తి అని చెప్పడం లేదు, సముద్రం ఆస్తి అని చెప్పడం లేదు. జీవరాశులు, పెద్ద వృక్షాలు, పెద్ద పర్వతాలు ఆస్తి అని చెప్పడం లేదు. కానీ మానవులమైన నువ్వు నా ఆస్తి అంటున్నారు సృష్టికర్త దేవుడు. మనం ఆయనకు ఆస్తి అంటారు. అందుకే ఆకాశం పోయినా పర్లేదు, భూమి పోయినా పర్లేదు, నువ్వు నాకు కావాలి. అమ్మా, ఆయన బాలుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నీ కొరికే, నా కొరికి. ఆకాశం కొరకు కాదు, భూమి కొరకు కాదు, పర్వతాల కొరకు కాదు. సిలువ మీద రక్తము చిందించింది, సిలువలో ప్రాణం అర్పించింది. ఆయన శరీరం అంతా కూడా గాయములు పొందింది. మనుషులు చూడనల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడి వలె శాపమైపోయింది. నీ కొరకు, నా కొరకే. ఆయన ప్రాణం పెట్టింది కూడా నీ కొరకే. నువ్వు రక్షించబడాలని, నేను రక్షించబడాలని. అందుకే నా రక్తముతో సంపాదించింది, నన్ను నీ ఆస్తిగా కైకొను. ప్రియమైన వారలారా, దేవుడు ఏం కోరుకుంటున్నారంటే నీవే నా ఆస్తి. అయితే నువ్వెలాగుండాలంటే నన్ను నీ ఆస్తిగా. నేను అడుగుతున్నా, మనము మన ఆస్తిగా ఆయన్ని చూస్తున్నామా? ఈ లోకంలో ఉన్న ఆస్తులు చూస్తున్నామా? మాట్లాడాలి, చెప్పాలి. నాకు ఆస్తి ఎంత ఉందంటే, ఇదిగో ఫలానా ఇంత భూమి ఉంది, బ్యాంకులు ఇంత ఉంది, ఇంత బంగారం ఉంది. ఇవి కాదు, వీటన్నిటికంటే ముఖ్యముగా నా తండ్రి నా ఆస్తి. ఎవరు చెప్పగలరు ఇది? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా అంటే ఇది కోరుకుంటున్నారు దేవుడు. నిన్న ఆస్తిగా నేను గైకొన్నాను, నీవు నన్ను ఆస్తిగా, నీ ఆస్తిగా గైకొనుము. ఇదే మహిమోపదేశం అండి. ఇది మామూలు ఉపదేశం కాదు. ఇది ఇంకొక చరణం ఏమంటారు? ఇంకొక చరణం, పాపివని ఎవరు చెప్పెను పావనురావైను పాపివని పావనురావై ఉండగను శాపమరణము ప్రాణనేగో శాపమరణము ప్రాణనేగో చావును చంపిన జీవము నేను చావును చంపిన
ఏంటి పాపివని నీకెవడు చెప్పాను? నువ్వెవరు? పావనుడు. పావనుడు అంటే చెప్పాలి, సైతాన్ గాడు చెప్తాడు నువ్వు పాపివి. ఓ ఆదివారం కాగానే తెల్ల తెల్ల వస్త్రాలు వేసుకుని పోతున్నావే, బైబిల్ పట్టుకుంటున్నావే, పెద్ద పరిశుద్ధుడు అనుకున్నావా, పరిశుద్ధురాలు అనుకున్నావా? నువ్వు చేసిన తప్పులన్నీ ఇదిగో నువ్వు పాపివే, నువ్వు పాపివే అంటాడు వాడు. ఎవరు? గట్టిగా చెప్పండి, వానికి వినపడేటట్టు చెప్పండి. చెప్పాలి, చెవిటోడేమో వాడు. గట్టిగా చెప్పండి. ప్రియమైన వారులారా, వాడు చెప్తాడు నీతో, ఇలా చెప్తాడు. అయితేనట వాడు ఎన్ని పాపాలు జ్ఞాపకం చేసినా, దేవుడట నీ కుడి చేయి పట్టుకొని ఆయన ఏమంటాడంటే నువ్వు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడు అంటారు. అంతే కదా. డాక్టర్ మార్టిన్ లూథర్ దగ్గర వాడు వచ్చి ఇదిగో నువ్వెన్ని పాపాలు చేసావో అని ఒక పేపర్ పట్టుకొచ్చాడంట, లిస్టు పై నుంచి కింది వరకు. ఏంటి అంటే నువ్వు చేసిన పాపాలే ఇంత లిస్ట్ ఉందట. అప్పుడు ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయన్నాడంట. ఇవేనా? ఇంతకీ లూథర్ గారు చేస్తే వానికి ఎలా తెలుసు? పాపం చేయించేది ఎవరు చెప్పండి? వాడే కనుక. అందుకే లిస్ట్ అంతా తయారు చేసుకుని వచ్చాడు, డేటా అంతా. ప్రియమైన వారులారా, గమనించాలని మనవి చేస్తున్నా. అయితే లూథర్ గారు ఏమి భయపడకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయన్నారట. ఏమని ఉన్నాయి? వాడు అలా చూస్తున్నాడట, ఇవన్నీ నేను చేసింది వాస్తవమే కావచ్చు, అయితే నా ప్రభువు అవన్నీ క్షమించారు, ఆయన రక్తములో నన్ను శుద్ధి చేశారు, నేను ఇప్పుడు పాపిని కాదు, పరిశుద్ధుడను. ఇదే మహిమోపదేశము. ఈ చరణాలన్నీ కూడా మనం ఒక్కోటి పాడుకుంటే చాలా టైం పడుతుంది, కానీ 136 చరణాలు ఉన్నాయే, ఇవన్నీ మహిమోపదేశాలే. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఒక మాట, ఈ మహిమ, దేవుని మహిమ ఎక్కడుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే సర్వలోకము నిండి ఉంది. ఎక్కడ నిండి ఉంది? లోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. మీరు తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 14:21లోను, యెషయా గ్రంథం 6:3లోను ఉన్నది. లోకమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. అయితే ప్రియమైన వారులారా, మహిమ ఎవరికి విధానముగా ఉంటుంది? లోకమంతా నిండి ఉంది, మంచిదే. అయితే ఒక పందిరి వలె ఎవరిపైన ఉంటుంది? ఒక గుడారం వలె ఎవరిని ఆవరించి ఉంటుంది? ఒక గుడారం వలె మహిమ ఎవరిని కప్పుతుంది అంటే మహిమ కోరుకునే మనుష్యులనే. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకే దైవజనుడు పాడుతేమన్నారంటే మహిని ఏసే మహాశ్రమ పొందే మహిమకు వెళ్ళెను గాదే, మహిమ కోరని మనుషుడవు వాడు మర్యాదనే వాడిచ్చు. చూడండి, మహిమ కోరని మనుషుడెవడు అంటే ఎవరైతే మహిమను కోరుకుంటారో వారికే మహిమ. మహిమ ఎవరైతే కోరుకుంటారో మహిమ వారి మీద పందిరి వలె ఉంటుంది. మహిమ వారిని గుడారం వలె ఆవరిస్తుంది. మహిమ వారిని చుట్టూ కప్పుతుంది. కోరుకుంటే మరి కోరుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా, అంటే నేను ఈ పని చేస్తే మహిమలో ఫలితం ఉంటుంది అని ఎప్పుడు ఆ మహిమను గురించి ఆలోచించే వారికే మహిమ. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే పౌలు గారు ఏమన్నారంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, పైనున్న వాటి మీదనే వెతుకుడు. నేను అడుగుతున్నా, మన మనసు ఎలాగుంది? పైనున్న వాటినే.
కాబట్టి ప్రియమైన వారులారా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైతే మహిమను కోరుకుంటారో ఆ మహిమ వారి మీద, వారి కుటుంబం మీద పందిరి వలె, లేకపోతే గుడారం వలె, లేకపోతే కప్పుతుంది. నేను అడుగుతున్నా, నువ్వు మహిమను కోరుకునే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే భూ సంబంధమైన వాటి మీదే చూస్తున్నావేమో? నీ ఆలోచన అంతా ఎప్పుడు ఈ మానవ జీవితం మీద ఉందేమో, ఈ శరీర సంబంధమైన జీవితం మీద ఉందేమో. అమ్మా, కొద్ది రోజులే ఇక్కడ, 60-70 సంవత్సరాలే. ఆ తర్వాత ఈ జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. గమనించాలని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే అబ్రహాం గారు చూడండి, దేవుడు చెప్పినప్పుడు నువ్వు అందరిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాం గారు విడిచిపెట్టిపోయారు లేరా? చెప్పాలి. తన బంధువులను, తన వారిని, తన కుటుంబాన్ని అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి దేవుడు చెప్పినప్పుడు. అంటే వాటి వైపు చూడలేదు, కుటుంబం వైపు చూడలేదు, ఆస్తుల వైపు చూడలేదు, బంధువుల వైపు చూడలేదు. కానీ అబ్రహామును దేవుడు ఎలా చేశారు తెలుసా? కనాన్ దేశంలో ఉన్నప్పుడు ఏమన్నారంటే, తన వ్యతిరేకులే ఏమన్నారంటే, అయ్యా అబ్రహాం గారి గురించి ఏమన్నారంటే, నువ్వు మా మధ్య మహారాజువై ఉన్నావు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా తక్కువైందా ఆయనకి? ఏమైనా తక్కువైందా? అన్ని విడిచిపెట్టి వచ్చాడు. అమ్మా ప్రియమైన వాళ్ళారా, ఆ మహిమ కొరకు, ఆ మహిమ నాకు కావాలని నువ్వు ఈ లోకంలోనిది ఏది నాకు అవసరం లేదు అంటే వాటిని తీసేసేటట్లుగా నువ్వు ఎంచుకున్నా దేవుడు నీకేం కావాలన్నా దేవుడు ఇస్తారు. ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతారు. మహిమ విధానములో మనకి ఏం దొరుకుతుందంటే మహిమోపదేశము. ఏం దొరుకుతుంది? మహిమోపదేశం. ఇది మొదటిది. రెండోది నిర్గమాకాండము 16:7 ఒక మహిమ మేఘములో కనబడిన స్థలం. మోషే గారు అక్కడ చెప్పారు, మహిమ కనపడుతుంది. 16:7 యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేమేపాటి వారు? ఉదయమున యెహోవా మహిమ మీరు చూస్తారు అని అన్నారు. ఇందుకే ఎందుకు సనిగారు వాళ్ళు? ఆహారం లేనందువల్ల. ఇక్కడ మేఘం ఎలా కమ్మేస్తుందో, మేఘములో ఉన్న మహిమంతా కమ్మేసి ఒక పందిరిలాగా ఆకాశంలో ఉన్నది. అయితే మనకు ఆ 16వ వచనంలో అనుకుంటా, 16వ వచనంలో ఆ మహిమ మేఘం వల్లే ఉన్న ఆ పందిరిలో నుంచి దేవుడు ఏం కురిపించారంటే ఆహారాన్ని కురిపించారు. ఆ ఆహారం పేరు ఏంటంటే మన్నా. మన్నా ఎవరు తినేటటువంటి ఆహారము? దేవదూతలు తినే. దేవదూతలు ఎక్కడుండేవారు? మహిమలో ఉన్నవారు. అంటే ఈ భోజనము ఏ భోజనం అంటే మహిమ భోజనము. అంటే మహిమలో నుండి ఆయన కురిపించినది ఏంటంటే మహిమ భోజనం. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకు మహిమ భోజనం ఇస్తే, అయితే నేటి కాలంలో మానవ నైజాన్ని చంపివేసే మహిమ భోజనం ఏంటంటే ఆయన శరీర రక్తములు. అందుకే చక్కగా అయ్యారు, నైజా పాపములో నశించుటకే భోజనము వడ్డించును రాజస్వయముగా దేవా రాజస్వయముగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే స్వయముగా ఇస్తున్నారు. ఈ మహిమ భోజనం ఏంటంటే ఆయన శరీరము, ఆయన రక్తము. అందుకే యేసు వారు ఏమన్నారంటే, నా శరీరమే నిజమైన ఆహారం, నా రక్తమే నిజమైన పానము. ఆనాడు పిండరులో మన్నాడు తిరిగినను చనిపోయి. ఈ ఆహారం అంటే ఇది మహిమ ఆహారం. ఈ ఆహారాన్ని తినవాడు, నా శరీరాన్ని తినవాడు, నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, ఎప్పటికీ చనిపోడు.
అమ్మా నేను అడుగుతున్నా, ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఆహారం ఉందా? ఎప్పటికీ చనిపోని ఆహారం. ఇది తింటే చనిపోరు, ఇది తింటే చనిపోరు అని చెప్పబడే ఆహారం ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? చెప్పండి చెప్పండి. అలాగూ దొరికితే కోటీశ్వరులు ఉన్నారు కదా, ఎన్ని కోట్లైనా పెట్టి కొంటారు. ప్రియమైన వారులారా, ఇదిగో అయితే ఆ శరీరం డబ్బు పెట్టుకునేది కాదు, కానీ విశ్వాసము ద్వారా నువ్వు మహిమలోనికి వస్తే, అంటే మహిమ విధానములోనికి వస్తే, మహిమనాథుడైన యేసు ప్రభువారే నీకు స్వయముగా ఆ శరీరాలు అందిస్తారు. దానికి ఆధారం ఏంటంటే అబ్రహాము గారికి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసమును ఇవ్వలేదా? ఆ మెల్కీసెదెకే నిరంతర ప్రధాన యాజకుడని హెబ్రీ పత్రికలో రాయబడలేదా? ఏలియా గారు రాజుల గ్రంథంలో ఏలియా గారు ఇదిగో ఏడ్చి 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 ఆయన నిద్రపోతుంటే దేవదూత వచ్చి ఆహారం పెట్టారే. ఆహారం తిన్నటువంటి ఏలియా గారు శక్తికి మించిన ప్రయాణము కొనసాగించారే. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అన్నారు కొరింథీ మొదటి పత్రిక 11:23లో ఏమన్నారంటే, సంఘస్థులారా, మీకు శరీర రక్తములు అనబడే భోజనం ఏర్పాటు చేశాను కదా, ఇది ఎవరి ద్వారా నేను పొందానంటే ప్రభువు ద్వారా నేను పొంది తిని అన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే, మూడోదిగా ఏంటంటే, ప్రియమైన వారులారా, రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనం రాసుకోండి, మరి తర్వాత చదువుకోండి. ఏలియా గారిని ఆయన్ని మరణము లేకుండా తీసుకొని వెళ్ళడానికి అగ్ని రథములు వచ్చాయి. ఏమొచ్చాయి? అగ్ని రథములు. ఇక్కడ మహిమ ఎలా కనపడుతుందంటే, ఒక చోట మేఘముగా, ఒక చోట పావురముగా, కానీ ఇక్కడ ఎలా కనపడుతుంది? అగ్ని రథాలుగా. చావు లేకుండా ఆయన పరమునకు వెళ్ళేటటువంటి ఈ అగ్ని రథాలు, అంటే అగ్ని రథాలుగా కనబడుతున్న మహిమ వచ్చి చావు లేకుండా పరమునకు ఏలియా గారిని తీసుకెళ్ళడానికి, భూలోకములో ఇంకా సేవ చేయవలసిన ఎలీషా గారిని, ఈ ఇద్దరిని ఏం చేసిందంటే వేరు చేసింది. మహిమ అగ్ని రథాలుగా వచ్చి వేరు చేసింది. ఎవరెవరిని? ఏలియా గారిని, ఎలీషా గారిని వేరు చేసి ఏం చేసింది? ఏలియా గారిని మరణము లేకుండా పరమునకు తీసుకుని వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. బులో యేసు మహారాజుకు. అలాగే యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒలీవల కొండ దగ్గర శిష్యులతో మాట్లాడుతున్నారు. అక్కడ దాదాపుగా 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు. వారు చూస్తూ ఉండగానే ఒక మేఘము, ఏంటి? ఒక మేఘం అంటే ఏమని చెప్పుకున్నాము? మహిమే. మహిమ ఎలా కనపడుతున్నాం? మేఘంగా కనపడుతుంది, అగ్నిగా, పావురముగా. కానీ ఇక్కడ ఒక మేఘము వారి యొద్ద నుండి ఆయనను కొనిపోయేను. ఎక్కడికి? తండ్రి యొద్దకు, సింహాసనం యొద్దకు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ ఏలియా గారినేమో మహిమ అగ్ని రథాలుగా వచ్చి వేరు చేసింది. దీన్నే వేర్పాటు అంటారు. ఏర్పాటు కాదు, వేర్పాటు, వేరు చేయడం. ఇక్కడేమో మహిమ ఒక మేఘము వలె యేసుక్రీస్తు వారిని శిష్యుల యొద్ద నుండి వేరు చేసి పరమునకు తీసుకొని వెళ్ళింది. మహిమ ఎక్కడైతే నిలిచి ఉంటుందో, మహిమ లేని వారి నుండి మహిమ కలిగిన వారిని వేరు చేస్తుంది. మరలా నేను చెప్తున్నా వినండి. మహిమ ఎక్కడైతే నిలిచి ఉంటుందో, మహిమ కలిగిన వారిని మహిమ లేని వారి నుండి వేరు చేసి తీసుకెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మన దృష్టి యేసు ప్రభువారి యొక్క రాకడ మీద. అవునా? డౌటా? మన దృష్టి అంతా, మన గురి అంతా ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువారి మీద, రాకడ మీద ఉంది. అవునా? కాబట్టి యేసు ప్రభువారిని మధ్యాకాశము ఆయన ఎలాగొస్తున్నారంటే మహిమతో వస్తున్నారు. ఎక్కడికి? అందరు చెప్పాలి. భూలోకం మీదకి వస్తారా? మధ్యాకాశంలోకి వస్తారు? మధ్యాకాశానికి వస్తారు. అయితే ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆయన మహిమకు తగినట్లుగా ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎవరైతే మహిమ వారిని ఆయనలో ఐక్యం చేస్తుంది. మహిమ
అంటే సిద్ధపడిన వారిని, ఆయన మహిమకు తగినట్లుగా సిద్ధపడిన వారిని ఐక్యం చేస్తుంది. అయితే మహిమ లేని వారిని వేరు చేస్తుంది. అదే విడవబడ్డం. ఎత్తబడే గుంపు ఎవరు? మహిమ కలిగిన వారు. విడవబడే గుంపు ఎవరు? కాబట్టి మహిమ ఏం చేస్తుందంటే మహిమ లేని వారి యొద్ద నుండి మనలను వేరు చేసి రెప్పపాటు కాలములో ప్రభువును కలుసుకునేటట్లు తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు గట్టిగా కొట్టండి. అందుకే చక్కగా మనము ఆ మహిమతో నింపబడాలి. ఈ కార్యక్రమాలు ఎందుకో తెలుసా? మహిమతో నింపబడ్డానికే, మహిమతో కప్పడానికే, మహిమ అనబడే గుడారములో మనం ఉండిపోవడానికే. చక్కగా ఒక కీర్తన అంటే, మేఘములపై వరుడు క్రీస్తు వేగముగానే రాగానే, మేఘములపై వరుడు క్రీస్తు వేగముగానే, మేఘం మీదికి వెళ్ళి మేము హల్లెలూయా పాడేదం, మేఘం మీదికి వెళ్ళి మేము హల్లెలూయా అని. మేఘం అనే బదులు మహిమ అని పాడదమ్మా. మహిమపై వరుడు క్రీస్తు వేగముగాను రాగానే, మహిమ మీదికి వెళ్ళి మేము హల్లెలూయా పాడేదం, మహిమలోకి వెళ్ళి మేము హల్లెలూయా పాడేదం. మహారాజుకు చివరిగా ముగిస్తున్న 3 విషయాలు చెప్పాను. మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు. నేను ముందుగానే చెప్పాను ఇది అర్థం కాదు, కొంచెం లోతుగా ఉంటుందని చెప్పాను. ఈ మహిమ విధానంలోనికి ఎవరైతే వస్తున్నారో, మహిమ విధానంలో ఒకటి ఏంటంటే మహిమోపదేశం దొరుకుతుంది, రెండోది ఏంటంటే మహిమ భోజనము దొరుకుతుంది, మూడోది ఏంటంటే వేర్పాటు, అంటే వేరు చేయబడి, మహిమ లేని వారి యొద్ద నుండి వేరు చేయబడి ఆయన ఎత్తుకు మనం కొనిపోబడతాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే రూపాంతర కొండ మీద యేసు ప్రభువారు అక్కడ ఆయన ముఖం ఎలా కనబడింది? సూర్యుని వలె మారిపోయింది. ఆయన వస్త్రాలు ఎలా మారిపోయాయి? ఏ చాకలి అంత తెల్లగా ఉతికిలేడట. ఏ చాకలి అంటే అక్కడ అలా కనిపించారు ప్రభు. అక్కడ ఒక మేఘము వారిని కమ్మేసింది. అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు. నేను చదివించాలని టైం అయితే మీరు రాసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభు వారు ఉన్నారు, ఇంకెవరున్నారు? పేతురు ఉన్నారు, యోహాను ఉన్నారు, యాకోబు ఉన్నారు. వారిని అందరినీ మేఘమనబడే మహిమ ఏం చేసిందంటే కమ్మేసింది. అయితే అక్కడ వారికి వినపడే ఒక స్వరం ఏంటంటే తండ్రి స్వరం వినపడుతుంది. ఏమనంటే ఈయన నా ప్రియ కుమారుడు. వినాలి, ఈయన అంటే ఘనపరుస్తున్నారు, అంటే నాకు ఇష్టమైన కుమారుడు అని చెప్తున్నారు. రెండో మాట ఏంటంటే ఈయన మాట వినుడి. ఇది కూడా ఘనపరిచే మాట. ఇది కూడా అంటే తండ్రి కుమారుని ఘనపరుస్తున్నారు. ప్రియమైన వారలారా, మహిమ విధానములోనికి మనం రాగలిగితే, అంటే మహిమ అనబడే పందిరి కిందికి మహిమతో మనం కప్పబడితే, మహిమ అనబడే ఆ గుడారములో మనం కప్పబడితే, మనకు కూడా యుగ యుగములు దేవుడు ఏం చేస్తారంటే ఆ మహిమలోనికి తీసుకెళ్ళిన దేవుడు ఏం చేస్తారంటే ఘనపరుస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ 4 మీ హృదయాల్లో భద్రం చేసుకోండి. ఒకసారి ఈ మహిమ విధానములోనికి ఎవరైతే రాగలుగుతారో, మహిమను ఎవరైతే కోరుకుంటారో, నిజంగా ఆదివారం ఆరాధనలోనికి ఎందుకు వస్తున్నారు? మహిమ కోరుకునే వాళ్ళే. వారిని ఆవరిస్తుంది. మహిమోపదేశం దొరుకుతుంది, మహిమ భోజనము, మూడోది మహిమ వేర్పాటు, 4వది ఘనపరచబడతాం. దైవాశిష్యులు మెండుగా కలుగునుగాక.